మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో చాలామంది యూజర్స్ వెయిట్ చేస్తున్న ఆప్షన్ వచ్చేసి ఇన్‌బిల్ట్ యాప్ లాక్. ఇదైతే లేనే లేదనమాట మొబైల్ ఫోన్స్‌లో. బట్ అఫీషియల్‌గా మోటరోలా అయితే దీన్ని ఇంట్రొడ్యూస్ అయితే చేసింది. ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ అన్నిటికి కూడా. నేనైతే ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాను. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసి ఎలా యూజ్ చేయాలని. అది రిలయబుల్‌గా ఉన్నా కూడా బట్ స్టిల్ అవేంటంటే మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వన్స్ మనం దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసామంటే ఇవి అన్నీ కూడా మనకి ఫీచర్స్ అయితే ఎళ్ళిపోతాయన్నమాట. బట్ ఫైనల్‌గా మోటరోలా అయితే యాడ్ చేసింది ఈ ఆప్షన్ అనేది. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిపోతున్నాను. ఎలా దీన్ని ఎనేబుల్ చేయాలి? ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి? ఏంటన్నీ కూడా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అలాగే ఎర్రర్స్ అయితే ఉండవు. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాప్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకోటి నేను మీకు చూపిస్తున్న మొబైల్ ఫోన్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో ఒకవేళ మీ దగ్గర ఓల్డర్ మొబైల్ ఫోన్స్ ఉన్నట్లయితే మోస్ట్‌లీ ఈ ఆప్షన్ అయితే మీరు అబ్జర్వ్ చేయరు. సో యాప్ సెక్షన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాప్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ప్యాటర్న్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ నేను సెట్ చేశాను కాబట్టి అడుగుతుందనమాట. నేను చూపిస్తాను కొద్దిసేపట్లో ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు సెట్టింగ్స్ చేస్తున్నారు ఫస్ట్ టైమ్ అన్నట్లయితే. సో ప్యాటర్న్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. మీరైతే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ అనేది ఏవి మీకు అంటే లాక్ అవ్వాలి, లాక్ అవ్వకూడదు అని చెప్పని. సింపుల్‌గా మీరు ఇక్కడ కనిపిస్తున్న టాగుల్‌ని అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. రైట్ సైడ్‌గా కనిపిస్తుంది కదా అది. ఇకపోతే మీరు టాప్ సైడ్ అన్లాక్ మెథడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు ఎలా అన్లాక్ చేయాలని. అంటే ప్యాటర్నా, పిన్నా, పాస్వర్డ్ అని. ఈవెన్ మీరు కావాలనుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ అన్లాక్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్ని రీసెట్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ యాప్ లాక్ మాకు ఏం వద్దు అన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న డిసేబుల్ యాప్ లాక్ పర్మనెంట్లీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అంతే. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఫస్ట్ నుంచి మనం సెట్ చేసినట్లయితే అని. సో మీరు యాప్ లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇదైతే మీకు ప్యాటర్నా, పిన్నా, పాస్వర్డ్ ఏది కావాలంటే సెట్ చేసుకుని అడుగుతుంది. సెట్ చేసిన తర్వాత మీకు యాప్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. మీ మొబైల్ ఫోన్‌లో ఏవైతే ఇన్‌స్టాల్ చేశారని ఈ విధంగా. ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క యాప్‌కి మీరు లాక్ చేయాలనుకుంటున్నారా లేదా అని. ఇకపోతే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒకే ఒక ఆప్షన్ లేనిది ఏంటంటే అసలు ఈ యాప్ లాక్ అనేది మనం యాప్‌ని క్లోజ్ చేసిన వెంటనే లాక్ అవుతుందా? లేకుంటే మొబైల్ ఫోన్‌ని లాక్ చేస్తే లాక్ అవుతుందా అని ఈ ఆప్షన్ ఇచ్చింటే చాలా బాగుండేది. బట్ ఎయిదర్ వేస్ మనకి మోటరోలా మొబైల్ ఫోన్ ఫైనల్‌గా అయితే ఈ ఆప్షన్ అయితే యాడ్ చేసింది. సో అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు యాప్ లాక్‌ని అయితే యూజ్ చేయొచ్చు మీ మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో అండ్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.